నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. ఇది సనత్ నగర్లో ఉంది. ఇదేమీ కొత్తగా పెట్టిన ప్లేస్ కాదండి. ఇది ఓవర్ 50 ఇయర్స్ నుంచి ఈ ప్లేస్లో ఈ స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఉంది. బట్ నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళడం. మార్నింగ్ అరౌండ్ 10-10:30 కల్లా మేము ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇదే అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా మనకి యూనిట్ వైజ్ ఇక్కడ డివిజన్ చేసి పెట్టారు. సో యూనిట్ 1, 2, 3, 4 and 5 యూనిట్స్ ఉన్నాయి ఇలాగా. సో లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాము. అసలు ఈ స్టీల్ ఫ్యాక్టరీలో ఏమేమి ఉంటాయి, వాటి ప్రైజెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అండ్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, ఈ స్టీల్ ఫ్యాక్టరీని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మరి ఫస్ట్ మనం యూనిట్ 1 నుంచి షాపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మెయిన్ థింగ్, మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం షాపింగ్కి వెళ్ళిన పర్పస్ని బట్టి మనం ఏ యూనిట్కి వెళ్ళాలనేది ఇక్కడే డిసైడ్ అయిపోవచ్చు. ఈ ఫ్యాక్టరీకి ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళైతే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనం యూనిట్ 1కి వెళ్తే యూనిట్ 1లో ప్లాస్టిక్ ఐటమ్స్, హోమ్ డెకోర్ ఐటమ్స్ అండ్ అలానే గ్లాస్ వేర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ యూనిట్ 1లో ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనం యూనిట్ 1కి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేద్దాం షాపింగ్ అయితే. అండ్ ఇక్కడికి రాగానే ఎంట్రన్స్లో మనకి ఫస్ట్ కనిపించేవి లంచ్ బాక్సెస్. ఇప్పుడు స్కూల్స్ ఓపెనింగ్ టైం కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది. ఇంక ఈ లంచ్ బాక్సెస్ అయితే మనకి స్టీల్లో ఉన్నాయి, అలానే ప్లాస్టిక్లో కూడా. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇంక మీరు చూస్తున్నవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లంచ్ బాక్సెస్ అనమాట. ఇంకా ఎంట్రన్స్లోనే మనకి లంచ్ బాక్సెస్ అలానే వాటర్ బాటిల్స్ కూడా చాలా రకాల బ్రాండ్స్లో ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నవైతే సెల్లో బ్రాండ్లో. సో క్వాలిటీ అయితే బాగుంటుంది కదా సెల్లోలో. అండ్ వీళ్ళ దగ్గర నాట్ ఓన్లీ అగ్రోమెక్ వాళ్ళ బ్రాండే కాకుండా మనకి కంప్లీట్గా డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా హాట్ బాక్సెస్ అనమాట. మన సైజెస్ అయితే ఇంకా చిన్న హాట్ బాక్సెస్ దగ్గర నుంచి ఇంకా పెద్ద హాట్ బాక్సెస్ వరకు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. మనకి లిటరలీ 5 kgs వరకు కూడా పడతాయి, అంత పెద్ద హాట్ బాక్సెస్ ఉన్నాయి. ఇంకా స్టీల్ చూసారు కదా, మనకి క్వాలిటీ కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఇవన్నీ కూడా సెల్లో కంపెనీ ఇవ్వండి. మనకి ఎంఆర్పి మీద 25% లెస్ కూడా ఇస్తున్నారు. సో ఇంక ఇవన్నీ కూడా మనకి హాట్ ప్యాక్ సెక్షన్ అనమాట అండి. ఇంక ఇందులోనే మనకి హాట్ ప్యాక్స్లో క్యారేజెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ప్లాస్టిక్ అలానే స్టీల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంక ఈ హాట్ క్యారేజెస్ వీటన్నిటి మీద 25% అయితే ఆఫర్ ఉందండి. నేనైతే అగ్రోమెక్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. నేను అనుకున్నాను అగ్రోమెక్ అంటే స్టీల్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయేమో అనేసి. బట్ నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదేమో అనిపించిందండి. అసలు మనం ఇక్కడికి షాపింగ్ చేసే ఉద్దేశంతో రాకపోయినా కానీ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మనకి ఏదో ఒక ఐటమ్ అయితే యూస్ఫుల్ అనిపిస్తుందండి. ఖచ్చితంగా షాప్ చేసే వెళ్తారు. ఇంక ఇవన్నీ కూడా మనకి హాట్ క్యారేజెస్, లంచ్ బాక్సెస్ అండ్ డిఫరెంట్ టైప్ వాటర్ బాటిల్స్ అండి. పిల్లలకైతే సెల్లోలో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్లో. ఇంక ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అంతా కూడా మనకి మోస్ట్లీ ఇలా లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ వీటికి సంబంధించిన ఐటమ్సే ఉన్నాయండి. అండ్ ఇక్కడ గ్లాస్ టంబ్లర్ విత్ సిలికాన్ లిడ్ వచ్చింది చూసారా, అది 150 రూపీస్ అనమాట. సో ఈ బాక్స్ అయితే మనకి 350 రూపీస్ పడుతుందండి. మనకి ఏమన్నా టేబుల్ మీద కర్రీ ఏమన్నా వేసుకొని పెట్టుకోవడానికి కూడా మనకి కన్వీనియంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా 20% ఆఫర్లో ఉన్నాయండి. ఈ లంచ్ బాక్స్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి. లోపల స్టీల్ వచ్చింది మనకి అండ్ ఒక చిన్న బాక్స్ వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి నార్మల్గా అయితే ఎంఆర్పి 820 రూపీస్ అండి. అగ్రోమెక్ ప్రైస్ వచ్చి 655 రూపీస్. ప్రైస్కి క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉందండి. ఇంకా ఈ హాట్ క్యారేజెస్ కూడా చూసారా, చాలా పెద్ద హాట్ క్యారేజెస్ ఇవి. మనకి లోపల ఇలా చిన్న బాక్సెస్ వస్తాయన్నమాట. ఇవి 3 పీస్ హాట్ క్యారేజ్. ఇది ఆఫీస్కి అది వెళ్ళే వాళ్ళకి ఇది కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇలాంటివి చాలా మోడల్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ వాయా బ్రాండ్కి సంబంధించినవి కూడా ఉన్నాయండి. మోస్ట్లీ నేనైతే ఈ బ్రాండ్ ప్రోడక్ట్స్ నేను ఆన్లైన్లోనే చూశాను, ఎక్కడ ఏ ఆఫ్లైన్ స్టోర్లోనూ చూడలేదు. ఇక్కడ ఈ టంబ్లర్ వచ్చింది చూసారా, ఇదైతే 1300 రూపీస్ అండి. సో ఇవన్నీ కూడా హాట్ క్యారేజెస్ మనకి 2 పీస్ అలానే 3 పీస్ సెట్స్లో ఉన్నాయి. నేను ఎప్పుడు ఇది ఆన్లైన్లో చూస్తూ ఉంటాను. నాకైతే బిట్ ప్రైజీ అనిపిస్తాయి. మేబీ క్వాలిటీ అండ్ బ్రాండ్ అనుకుంటా. సో క్వాలిటీ అయితే నిజంగానే చాలా బాగుందండి. మనకి బయట అలానే లోపల కూడా చాలా స్ట్రాంగ్ క్వాలిటీ ఉంది. అందుకే అనుకుంటా ఇవి ఇంత ప్రైస్. చూసారా, ఇవి 2 పీస్ క్యారేజ్ సెట్ అనమాట. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి మనకి 2200 రూపీస్ అరౌండ్ అలా పడిందండి. యాక్చువల్ దీని ప్రైస్ వచ్చి 27 అలా ఉంది. బట్ అగ్రోమెక్ వాళ్ళు దీని ప్రైస్ 2200 అలా అయితే పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ఇందులోనే 3 పీస్ సెట్ అనమాట.
సో పిల్లలైతే అట్రాక్ట్ అయిపోతారండి, డిజైన్స్ అంత యూనిక్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ సెక్షన్ అండి, మనకి కిచెన్లో పప్పులు అన్నీ వేసుకోవడానికి కంటైనర్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కార్నర్, ఇక్కడ పిల్లల టాయ్స్ అలానే స్టేషనరీ ఐటమ్స్ అన్నీ పెట్టారు. సో ఇవి కూడా పర్వాలేదు, ప్రైజెస్ బయటతో కంపేర్ చేస్తే బాగానే అనిపించాయి. ఇంక ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్, స్నాక్స్ బాక్సెస్ అలానే చిన్ని కప్స్, స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. సో పిల్లల బర్త్డేస్కి అది మనం రిటర్న్ గిఫ్ట్స్ అవి పంచి పెడుతూ ఉంటాం కదండి, అలాంటి టైంలో ఒక్కసారి మనం ఈ ప్లేస్ని విజిట్ చేస్తే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో మెయిన్ పేరెంట్స్ పిల్లల బర్త్డేస్ ముందు రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా, ఏం పంచి పెట్టాలి, ఈసారి డిఫరెంట్గా ఏం ఇవ్వాలి అని. సో ఇక్కడ కలెక్షన్ అయితే బాగానే ఉన్నాయండి, మనకి డిఫరెంట్ కప్స్, మనకి స్నాక్స్ బాక్సెస్, స్టేషనరీ, వాటర్ బాటిల్స్, ఇంకా పెన్సిల్ బాక్సెస్, ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా ప్రైస్ రేంజ్ కూడా మనకి తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ అలా డిఫరెంట్ ప్రైజెస్లో కూడా ఉన్నాయండి. అండ్ ఇంకా ఇక్కడ పిల్లల యాక్టివిటీకి సంబంధించిన టాయ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 195 రూపీస్ ఉందండి. ఇంక ఇదైతే స్నాక్స్ బాక్స్ అండి, మనం ఇందాకంతా కూడా క్యారేజెస్, లంచ్ బాక్సెస్ చూసాం కదా, ఇంక ఇక్కడ ఈ ప్లేస్లో స్నాక్స్ బాక్సెస్ ఉన్నాయి. దీనికి కూడా మనకి లోపల చిన్న బాక్స్ అలానే స్పూన్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది కదా. అండ్ ఇది వచ్చేసి మనకి పెన్సిల్ పౌచ్ అనమాట, 265 రూపీస్ ఉందండి. ఇక ప్రైజెస్ విషయానికి వస్తే మనకి తక్కువ ప్రైజెస్లోనూ ఉన్నాయి, ప్రతి ఐటము ఎక్కువ ప్రైజెస్లోనూ ఉన్నాయి. సో మనం చూసుకుంటూ వెళ్ళాలి అలాగా. ఇంక ఇవన్నీ కూడా ప్లాస్టిక్ బాక్సెస్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, అలానే ప్రైజెస్ కూడా. ఇంకా అలానే పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయండి, లంచ్ బ్యాగ్స్ ఉన్నాయి, క్యారేజ్ బుట్టలు ఉన్నాయి, ఇంకా స్టూల్స్, టబ్స్, ఇంకా ఆర్గనైజర్స్, ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్లో చాలా ఉన్నాయి. మన ఇంట్లోకి మెయిన్లీ కిచెన్లోకి కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుందండి, మనకి ప్లాస్టిక్లో కావచ్చు, స్టీల్లో కావచ్చు. మెయిన్ కొత్తగా ఎవరైనా ఇల్లు తీసుకున్నా మీరు కిచెన్ అప్పుడే కొత్త కిచెన్ రెడీ చేసుకోవాలంటే కనుక మీకు కిచెన్లో కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ దొరికేస్తుందండి. మెయిన్ మనం అటు ఇటు 4-5 షాపులు తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే ప్లేస్లో మనకి ఐటమ్స్ అన్నీ కూడా దొరికేస్తాయి. మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి ఎక్కువ, మనకి గ్లాస్ వేర్ అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, అలానే ప్లాస్టిక్ కూడా. ఇంక ఇక్కడ పిల్లలకి చైర్స్ అలానే స్టడీ టేబుల్స్ కూడా ఉన్నాయండి, మంచి బ్రాండ్ జోయోలోనే ఉంది. ఇక్కడ మనకి చైర్ అండ్ అలానే టేబుల్ సెట్ లాగా వచ్చింది. ఇంక ఇప్పటి వరకు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఐటమ్స్ అన్నీ చూసేసాం కదా, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఇక్కడ క్రాకరీ ఐటమ్స్ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ స్పూన్ సెట్ వచ్చేసి 1400 రూపీస్ ఉందండి. ఇది సంజీవ్ కపూర్ బ్రాండ్ కట్లరీ అంట, పైన అంతా రోజ్ గోల్డ్ ప్లేటెడ్ వచ్చిందండి, చాలా వెయిట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంక ఈ ఫ్లోర్లో మొత్తం మనకి డిన్నర్ సెట్స్ ఉన్నాయి, క్రాకరీ ఐటమ్ అయితే చాలా ఉన్నాయండి. ఎంత డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయంటే ఒకసారి ఓవరాల్గా చూపించేస్తా చూడండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అసలు క్రాకరీ సెట్. ఈ ఫ్లోర్ అంతా ఇవే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇంకా టీ కప్ సెట్స్ కావచ్చు, మనకి డిన్నర్ సెట్స్ అవ్వచ్చు, ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్లో కూడా ఉన్నాయి. ఇంక ఇదైతే సర్వింగ్ ప్లేట్ లాంటిది, హ్యాండిల్ వచ్చేసి మనకి వుడ్ వచ్చింది. ఇంకా దీని ప్రైస్ వచ్చి 570 రూపీస్ అండి. ఇది ఓవెన్ సేఫ్ కూడా, ఓవెన్లో కూడా రీహీట్ చేసుకోవచ్చు. ఇంక ఇందులోనే ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్, సైజెస్, ఇంకా అలానే షేప్స్ అనమాట. చూసారా ఎంత బాగున్నాయో, చాలా లగ్జరియస్గా ఉన్నాయి ఇక్కడ ఈ ఐటమ్స్ అన్నీ కూడా. ఇంక ఇవన్నీ టీ కప్స్ సెట్స్ అండి, ఎంత బాగున్నాయో చూసారా, మనకి అలా చేతిలో పట్టుకుంటుంటేనే మంచి లుక్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా ఇవన్నీ కూడా డిన్నర్ సెట్స్ అండి. ఇది చూసారా చాలా యూనిక్ అనిపించింది, ప్రైస్ ఆల్మోస్ట్ 39,000 ఉంది. ఏంటని చూస్తే దీనికి పైన కోటింగ్ అంతా కూడా సిల్వర్ కోటెడ్ అంటండి, సో అందుకే అంత ప్రైస్ ఉంది. అండ్ ఇవన్నీ మనకి రెస్టారెంట్ పర్పస్కి యూజ్ అవుతాయేమో అనిపించింది నాకైతే. సో ఇవన్నీ చిన్ని సాసెస్ వేసుకోవడానికి, స్టార్టర్స్ సర్వ్ చేయడానికి, ఇంకా చట్నీస్కి, ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట. ఇంకెవరైనా కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్లేస్కి వస్తే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన ఐటమ్సే అండి. రెస్టారెంట్స్లో వాడే కప్స్ అవ్వచ్చు, ప్లేట్స్, అలానే చిన్ని బౌల్స్ అన్నీ కూడా మనకి హ్యూజ్ అమౌంట్లో ఉన్నాయి ఇక్కడ. సో మనం కూడా ఇంట్లోకి తీసుకోవచ్చండి మనకి ఎవరికైనా నచ్చితే. ఇంక ఇది వచ్చేసి నాకు ఫ్రూట్ బౌల్ లాగా అయితే అనిపించింది, అండ్ క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా వెయిట్ కూడా ఉంది. ఇంక ఇవన్నీ టీ కప్స్ సెట్ అండి, చూస్తుంటేనే భలే అనిపిస్తుంది.
ఎంత లగ్జరీస్గా ఉన్నాయో ఇవన్నీ కూడా. ఇంక ఇదైతే సూప్ బౌల్ సెట్ అండి. ఇక్కడ బౌల్స్ వచ్చాయి. ఇంక అదైతే సూప్ వేసుకోవడానికి ఇది అరౌండ్ 4500 అలా ఉంది. ఇంక ఇక్కడ కాఫీ మగ్స్, టీ కప్స్ అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదండి. నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మనకి ప్రైజెస్ కూడా మోడల్ని బట్టి ఇంకా డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో కూడా ఉన్నాయి. ఇంకా ఈ కప్ వచ్చేసి 115 రూపీస్ అండి. మనకి వెయిట్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి చెక్క మెటీరియల్లో వచ్చాయన్నమాట. మగ్స్ లాగా, ఇంకా అలానే మనకి లిడ్ వచ్చి మనకి కంటైనర్స్ లాగా కూడా వచ్చాయి. సో అదే చూపిస్తాను చూడండి. ఇంక ఇవన్నీ కూడా మనకి జ్యూసెస్ తాగడానికి, డ్రింక్స్కి, వాటర్కి చూసారా వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా ఉందండి. మనకి జ్యూసెస్ ఆర్ ఏమైనా డ్రింక్స్ తాగడానికి కూడా చాలా బాగుంటాయి. ఇదైతే టేక్ వుడ్తో చేసిందంటండి. 235 రూపీస్ ఉంది. ఇంక ఇవన్నీ మనకి షుగర్, టీ పౌడర్, ఇలా కాఫీ ఏమైనా వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటాయి కదా. సో ఇది కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ కూడా మనకి 400 అరౌండ్ అలా పడుతుంది. అండ్ ఇవైతే మనకి జ్యూస్ మగ్స్ లాంటివి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 435 అలా పడుతుందండి. క్వాలిటీ అయితే బాగుంది. మనకి వుడ్ ఫినిష్ కూడా చాలా స్మూత్గా వచ్చింది. ఇంకా ఈ వాటర్ బాటిల్స్ చూసారా, మనకి ఇవి మట్టితో చేసినవండి. మనకి ఎలా అయితే క్లే పాట్స్, మట్టి కుండలు ఎలా చేస్తారో అలానే వాటర్ బాటిల్స్ అనమాట. సో చూసారా ఎంత బాగున్నాయో. మనకి ఆల్మోస్ట్ 1 లీటర్ వరకు వాటర్ పడతాయి. ఇంకా దీని క్యాప్ వచ్చేసి మనకి ఇలా రబ్బర్ టైప్ ఇచ్చారనమాట. ఇంక ఇవన్నీ కూడా క్లేతో చేసిన ఐటమ్సే. ఇంకా ఈ వాటర్ బాటిల్స్ ప్రైస్ వచ్చేసి 290, ఇంకా 335 అలా మోడల్స్ని బట్టి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి. ఇంకా పర్టికులర్లీ ఈ సెక్షన్ అంతా మనకి క్లే పాట్స్, క్లేతో తయారు చేసిన ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. చూసారా 65 రూపీస్. ఈ చిన్ని క్లే పాట్ మనం ఇందులో పెరుగు తోడు పెట్టుకోవచ్చు, ఏమైనా జ్యూసెస్ వేసుకోవచ్చు. ఇంకా లస్సీకి, బటర్ మిల్క్కి, దేనికైనా మన ఇష్టం అండి, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇంక ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటివి సెట్ లాగా మనం తీసుకొని ఇందులో వాళ్ళకి సర్వ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది కదా. సో జస్ట్ అలా అనిపించింది. ఇంక ఈ మధ్య అందరూ కుకింగ్ స్టైల్ అయితే మార్చేస్తున్నారు కదండి. ఇంకా నేచర్ ఫ్రీ అయిపోయారు. ఇంకా ప్రతిదీ కూడా మనం స్టీల్లో ఇలా మట్టి పాత్రలో కుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ మనకి మట్టి పాత్రల్లో వండుకొనేవి ఉన్నాయి, అలానే స్టోర్ చేసుకోవడానికి గిన్నెలు అలాంటివి కూడా ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి మనకి పెరుగు తోడు పెట్టుకోవడానికి అండి పాట్. మనకి విత్ లిడ్ వచ్చింది. మన మట్టి కుండలో పెరుగు చాలా టేస్ట్ ఉంటుందండి. మనకి పెరుగు తోడుకున్న తర్వాత చల్లగా ఉంటుంది, అలానే పెరుగు కూడా మంచిగా గెడ్డలాగా వస్తుంది. ఇంకా దీని ప్రైస్ వచ్చి 210 రూపీస్ అండి. ఇది 1/2 లీటర్ వరకు కర్డ్ అయితే తోడు పెట్టుకోవచ్చు ఇందులో. ఇంక ఇవైతే జాడీలండి, మనం పికిల్స్ అవి స్టోర్ చేసుకోవడానికి. ఈ జాడీ వచ్చేసి 36 రూపీస్ పడింది. మనకి పెద్దవి దగ్గర నుంచి చిన్న జాడీల వరకు ప్రతి సైజ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందండి. మనకి మెయిన్ పచ్చళ్ళు అంటే జాడీల్లోనే పట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతాయి. ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూడా కన్వీనియంట్గా పెట్టుకోవడానికి దానికి తగిన సైజులో జాడీలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ప్రైజెస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి. ఇంక ఇక్కడే మనకి గిఫ్టింగ్ పర్పస్లో మనకి జాడీలు సెట్ లాగా వస్తాయి కదండి, లైక్ ప్లాస్టిక్, ఇంకా అలానే గ్లాస్, అంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి. మోస్ట్లీ ఫంక్షన్స్కి ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్కి ఎక్కువ ఇస్తూ ఉంటారు కదండి, ఇలా 2 పీస్ సెట్ లాగా, లేదంటే ఇలాగా చూసారు కదా, ఇవన్నీ కూడా గ్లాస్ వేర్ అనమాట. సో ఇలాంటివి అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనకి సింగిల్ పీస్ అలానే 2 పీస్ సెట్స్ లాగా కూడా. సో దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకి మెయిన్ ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ కన్వీనియంట్ అండి. ఇలాంటి ప్లేస్కి వచ్చామంటే కనుక మనం రిటర్న్ గిఫ్ట్స్కి ఖచ్చితంగా మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది. ఇంకా అలానే డిన్నర్ సెట్స్ కూడా మనం ఇంట్లోకైనా కావచ్చు, లేకపోతే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి కూడా డిన్నర్ సెట్స్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి. మనకి ప్రైజెస్ హై రేంజ్లోనూ ఉన్నాయి, అలానే మనకి కన్వీనియంట్గా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి ఇవ్వాలన్నా లేకపోతే మన ఇంట్లోకి మనం కొనుక్కోవాలన్నా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా ఇవి చూసారా, ఇవి టీ కప్ సెట్ అండి. ఎంత క్యూట్ ఉన్నాయో. మనకి లోపలంతా ఇలా గోల్డ్ కలర్ వచ్చింది.
ప్రైజెస్ అయితే ఇవి 1300 ఆ రేంజ్లో ఉన్నాయండి. పర్వాలేదు, మనం ఇలాంటి సెట్ ఒకటి ఇంట్లో పెట్టుకున్నామంటే మనకి గెస్ట్లు వచ్చినప్పుడు ఇవ్వడానికి చాలా బాగుంటాయి ఇవి. ఇంకా టీ కప్స్లోనే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి. కలర్ కూడా చాలా క్లాస్గా ఉన్నాయి. ఇలాంటిది ఒక్క సెట్ పెట్టుకున్నామంటే సరిపోద్దండి మనకి ఇంట్లో. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇవ్వడానికి చాలా మంచి రిచ్ లుక్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ మనకి డిఫరెంట్ మోడల్స్ కాఫీ కప్స్ అండి. మనకి సైజెస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి. ఇంకా అరౌండ్ 150 ఆ రేంజ్ నుంచి ప్రైజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంక ఇవన్నీ కూడా మనకి సాల్ట్ అండ్ పెప్పర్, ఇంకా సాసెస్, వెనిగర్ ఇలా వేసుకోవడానికి మెయిన్లీ రెస్టారెంట్స్కి అయితే ఇవి యూజ్ అవుతాయండి. ఇవన్నీ కూడా సూప్ బౌల్స్ అన్నమాట. ఇంక ఇవన్నీ కూడా మనకి ప్లేట్స్, మగ్స్ ఇవన్నీ సెట్ అండి. ఇంక ఇక్కడ కూడా డిన్నర్ సెట్ ఉన్నాయి. ప్లేట్స్ అయితే మనకి సింగిల్ పీసెస్ ఉన్నాయి. ఇంక ఇక్కడ మీరు చూస్తున్న ఈ డిన్నర్ సెట్ చూసారా, 4650 అరౌండ్ అలా ఉంది. ఇది ఎవరికైనా మనం గిఫ్టింగ్ పర్పస్కి ఇవ్వాలి అనుకుంటే చాలా రిచ్గా ఉంటుందండి. ఇంక ఇదైతే టీ కప్ సెట్ లాగా వచ్చింది మనకి. ఇందులోనే టీ పాట్ వచ్చింది, అలానే కప్స్, అలానే సాసర్స్. ఇంక ఇది వచ్చేసి డిన్నర్ సెట్ మోడల్ అనమాట. ఇదైతే అరౌండ్ 16,000 ఉంది, కానీ చాలా రిచ్ లుక్ అయితే ఉందండి. ఇంక ఇవన్నీ కూడా మనకి డిన్నర్ సెట్ క్రాకరీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే పక్కా యూజ్ అవుతుందండి. ఇక్కడికి వచ్చామంటే మనకి ఆటోమేటిక్గా ఎలాంటివి తీసుకోవాలి మన ఇంటికి తగ్గట్టు అనే ఐడియా అయితే మనకి ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. ఇంకా మనకి బడ్జెట్కి తగ్గట్టు కూడా ఇక్కడ మనం షాపింగ్ చేయొచ్చు. లైక్ మనం ఒక బడ్జెట్ అనుకుంటే దానికి తగ్గట్టుగా మనకి ప్రైజెస్ కూడా డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. సో కిచెన్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందండి. ఇంకెవరైనా కొత్తగా రెస్టారెంట్స్ పెట్టుకోవాలంటే కూడా వాళ్ళకి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళకి తగ్గట్టుగా షాపింగ్ చేసుకోవచ్చు. అన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకేదైనా మన ఇంట్లో ఫంక్షన్స్ అవ్వచ్చు, పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ పంచి పెట్టాలంటే కనుక మనం ఈ ప్లేస్కి వచ్చామంటే మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అండ్ మెయిన్ మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయండి, మోడల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలానే మనం ప్లాస్టిక్లో కావాలంటే ప్లాస్టిక్, లేదా స్టీల్, లేదా ఇలా గ్లాస్ కంటైనర్స్లో. ఇంకా సింగిల్ పీసెస్ మీద అయితే మనకి ప్రైస్ అయితే పెద్ద కలిసి రాదు, కానీ ఎక్కువ మనం బల్క్లో తీసుకున్నామంటే కనుక మనకి ప్రైస్ అయితే కొంచెం కలిసి వస్తుందండి. ఇంకా మెయిన్ మనం ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళకుండా మనకి అన్నిటికీ వన్ స్టాప్ లాగా ఉంటుందన్నమాట యాగ్రోమెక్. అండ్ నెక్స్ట్ మనం గ్లాస్ వేర్కి అయితే వచ్చేసాము. ఇంకా గ్లాస్ వేర్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి గ్లాసెస్లో. ఇంక ఇదైతే 119 రూపీస్ అంట. ఇంత చిన్న గ్లాసు కానీ ఎంత హెవీగా ఉందంటే గ్లాస్ యొక్క థిక్నెస్ కూడా చాలా మందంగా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండి గ్లాసెస్లో. ఇదైతే ఆయిల్ డిస్పెన్సర్ అండి, 280 రూపీస్. మనకి లోపల ఇలా బ్రష్ లాగా వస్తుంది కదా, మనం గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవడానికి. ఇంక ఇలా రౌండ్గా ఉన్నదైతే మనం హనీకి యూస్ చేసుకోవచ్చు. ఇంకా అలానే లోపల స్పూన్ టైప్ మోడల్ వచ్చింది, ఇలా సిలికాన్ బ్రష్ టైప్ మోడల్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో ఆయిల్ డిస్పెన్సర్స్ అనమాట. ఇది కూడా గ్లాస్ వేర్లో వచ్చింది. ఇంక ఇదైతే వాటర్ బాటిల్ అండి, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదైతే గ్లాస్ బాటిల్ అనమాట. అండ్ మనకి కింద కూడా ఓపెన్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇంకా లోపల అయితే మనకి కాపర్ షీట్ లాగా వచ్చింది. ఇంకా దీని లోపల మనకి మెస్ లాగా కూడా ఉంది, లైక్ ఏమైనా డస్ట్ ఉన్నా కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి ఫిల్టర్ లాగా ఇచ్చారు. ఇంకా క్లీనింగ్కి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ వాటర్ బాటిల్ అయితే మనకి ఆల్మోస్ట్ 720 రూపీస్ పడిందండి. బేసిక్ ప్రైస్ 120 రూపీస్ నుంచి ఇక్కడ గ్లాస్ బాటిల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. బట్ ఏంటంటే మోడల్స్ని బట్టి మనకి ప్రైజెస్ అనేవి డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా కాపర్ బాటిల్స్ అండి. మనకి బయట అంతా కూడా మంచి కలర్ఫుల్ మోడల్స్ అలానే డిజైన్స్ వచ్చాయి. ఇంక ఇదంతా కూడా మనకి కాపర్ సెక్షన్ అండి. ఇంకా కాపర్లోనే మనకి వాటర్ టిన్స్ వచ్చాయి, విత్ క్యాప్ వచ్చింది. మనకి అరౌండ్ 4 to 4, 5 ఆ రేంజ్లో అయితే పడుతున్నాయి.
మోడల్ని బట్టి సైజెస్ని బట్టి మనకి ప్రైజెస్ అనేవి ఉన్నాయి. సో ఇంతవరకు నేను మీకు యూనిట్ 1లో ఉన్న ఐటమ్స్ అన్నీ చూపించానండి. నెక్స్ట్ ఇంకా యూనిట్ 2 ఉంది. అలానే రిమైనింగ్ యూనిట్స్లో ఏమేమి ఉంటాయనేది కూడా నేను మీకు నెక్స్ట్ పార్ట్లో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పటికీ వీడియో అయితే లెంతీ అయిపోయిందండి. ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా మనకి యూనిట్ 1లో ఐటమ్స్ అనమాట. ఇంకా యూనిట్ 2లోనే అసలైన మనకి స్టీల్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. అగ్రోమెక్ స్పెషలైజ్ స్టీల్ కాబట్టి మనకి చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో నేను మీకు అవన్నీ నెక్స్ట్ పార్ట్లో షేర్ చేసుకుంటాను. సో అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అంతవరకు స్టే ట్యూన్.